వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇయాల సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆయన వేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. కారణం ఏందంటే, ఇప్పుడు సత్యప్రసాద్ అనేటువంటి మద్యం స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ వచ్చింది. అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చూడండి ఎంత విచిత్రం అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో నిందితుడే. సత్యప్రసాద్ నిందితుడే. ఒక నిందితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరొక నిందితుడైనటువంటి సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ రావటాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంటే ఒక నిందితుడు మరొక నిందితుడికి ముందస్తు బెయిల్ రావటాన్ని వ్యతిరేకించాడు. ఇది ఆశ్చర్యం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆరోపణ ఏందంటే, ఇప్పుడు మా అందరికీ ముందస్తు బెయిల్ ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సిట్ అధికారులు వ్యతిరేకించారు. ఇవ్వద్దు, వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తే ప్రమాదం, వీళ్ళని లోపలేయాల్సిందే అని వాదించారు. కానీ సత్యప్రసాద్ విషయంలో మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేసింది. రాష్ట్ర పోలీసులు కోఆపరేట్ చేశారు. ఎందుకట? ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారుతాడు. మారి జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కూడా చెప్తాడు. ఇతన్ని సాక్షిగా చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు చేయొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం కోసం ఇతను అప్రూవర్‌గా మార్చుకుంటున్నారు. అప్రూవర్‌గా మార్చుకుంటున్నారు కాబట్టి ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వటానికి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది. స్టేట్ పోలీసు కోఆపరేట్ చేస్తున్నారు అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆరోపణ. అవును, ఎంక్వైరీ సంస్థానం తర్వాత కొంతమందిని అప్రూవర్‌గా మార్చుకుంటది. కేసు ముందుకెళ్ళాలి అంటే కేసులో ఉన్న నిందితులు ఎంక్వైరీ సంస్థకు సహకరించే వాళ్ళు అయి ఉండాలి కొంతమందన్నా. ఆ సహకరించే వాళ్ళకి సిట్ కూడా సహకరిస్తది. అంటే పోలీసులు కూడా సహకరిస్తారు. ఏనేది ఒకటే మాట అండి. పోలీసు విచారణకి సహకరించే వాళ్ళకి పోలీసులు కూడా సహకరిస్తారు. అది కామన్‌గా ఎక్కడైనా జరిగేది, ఏ కేసులోనైనా జరిగేదే. ఇప్పుడు చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూడా శరత్ చంద్రారెడ్డికి తొందరగా బెయిల్ ఎందుకొచ్చింది? అతను అప్రూవర్‌గా మారాడు. మాగుంట రాఘవకి ముందస్తు బెయిల్ ఎందుకొచ్చింది? అతను అప్రూవర్‌గా మారాడు. ఏ కేసైనా సరే, ఈ కేసు ఆ కేసు అని కాదు. ఏ కేసైనా సరే కొంతమందికి తొందరగా బెయిల్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరికి బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకొచ్చింది? అతను ఆ కేసులో అప్రూవర్‌గా మారాడు. అందుకే తొందరగా బెయిల్ వచ్చింది. ఏ కేసులో అయినా సరే కేసు విచారణకి సహకరిస్తాం మేము, ఉన్న నిజాలని చెప్తామంటే మరి ఆ నిజాలు చెప్పడానికి ఉండే కారణాలే మాకు తొందరగా బెయిల్ రానివ్వండి, మేము ఉన్నయన్ని చెప్పేస్తామని కదా! సో వాళ్ళందరూ ఉన్నయన్ని చెప్పేస్తామంటున్నారు కాబట్టి, కేసు విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి పోలీసు అధికారులు కూడా సహకరిస్తుంటారు కొంత. ఇప్పుడు సత్యప్రసాద్ అంటే టెక్నిక్ ఇది. నిజాలు బయటకు తీసుకురావడానికి పోలీసులు వాడే టెక్నిక్ ఇది. ఇక్కడ సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారతానన్నాడు. మారతానన్నందుకు, ఉన్న విషయాలు చెప్తా అన్నందుకు పోలీసులు అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సహకరించుంటారు. దాంట్లో తప్పే ఉంది, చట్ట వ్యతిరేకమే ఉంది. కాబట్టి ఇయాల సుప్రీంకోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్‌లో విచారించే విషయాలు ఏమీ లేవు అని చెప్పేసి అతని పిటిషన్ డిస్మిస్ చేసింది. సో ఇక్కడ క్లియర్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇతను అప్రూవర్‌గా మారటం తప్పుగా సత్యప్రసాద్. ఇప్పుడు అతను చెప్పే విషయాలు కేసులో కీలకం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు గనక చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంతిమ లబ్ధిదారుని అఫీషియల్‌గా తేల్చాలి అనేదే ప్రయత్నం అండి ఇక్కడంతా కూడా. ఎందుకంటే అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు. తెలవటం వేరు, ఆధారం సేకరించి నిరూపించడం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏందంటే తన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా కథ నడిపించారు. డైరెక్ట్‌గా తను ఇన్వాల్వ్ కాకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తేలాలంటే ఆ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము చేశామన్న విషయం చెప్పాలి. కానీ ఆ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు సహజంగా చెప్పే రకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే రకాలు కాదు. ఇప్పుడు ఈ సత్యప్రసాద్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కేసు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.